హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్ ఇలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోండి. అండ్ ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. ఓకే. అండ్ ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, అసలు మీ రిలేషన్ ఎలాంటి రిలేషన్ అనేది చూద్దాం. మీ పర్సన్ చాలా స్ట్రగుల్సమ్ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు. ప్రజెంట్ చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు రిగార్డింగ్ రిలేషన్షిప్స్, ఫైనాన్సెస్, ఇంకా అన్ని విషయాల్లో అని చెప్పాలి అసలు. అండ్ మీ పర్సన్ మీద చాలామంది జెలసీతో కూడా ఉన్నారు. అండ్ ఆ జెలసీ పీపుల్ మేబీ వాళ్ళ ఫ్రెండ్స్లో అయి ఉండొచ్చు, లేదా థర్డ్ పార్టీ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తుండొచ్చు మీ పర్సన్. సో అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్. అండ్ మేష, సింహ, ధనుష్ రాశులకి చెందిన వారై ఉంటారు మీ పర్సన్. కింగ్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ చాలా ప్యాషనేట్ ఎనర్జీస్ ఉన్న పర్సన్ అండ్ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. ఓకే. ఒక స్టబర్న్ పర్సన్. 7 ఆఫ్ కాయిన్స్. మీరు ఏదైతే మీ రిలేషన్షిప్ కోసం ఎఫర్ట్స్ పెట్టారో అండ్ మీ పర్సన్ తన రిలేషన్ కోసం ఏదైతే ఎఫర్ట్స్ పెట్టారో అవన్నీ కూడా సక్సెస్ అవ్వబోతున్నాయి. హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నాయన్నమాట. అండ్ ప్రజెంట్ మీ పర్సన్ చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు, స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ టెంపరెన్స్ కార్డ్ ఏం చెప్తుంది అని అంటే, మీ పర్సన్ చాలా పేషెన్స్తో వెయిట్ చేయాల్సి ఉంది. తన లైఫ్లో ఒక మంచి లైఫ్ చూడాలి, ఇంకా ముందు లైఫ్ అంతా బాగుండాలి అని అంటే చాలా పేషెన్స్తో వెయిట్ చేయాలని చెప్తున్నారు ఇక్కడ మనకి ఆర్కేంజల్ మైకల్. సో మీ పర్సన్కి ఎవరితో అయితే కనెక్షన్ ఉందో అదొక డివైన్ కనెక్షన్ అని కూడా తెలుస్తుంది. ఓకే. సో మేబీ ఆ పర్సన్ మీరై ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేసిన తర్వాత కానీ అది మనకి కన్ఫర్మేషన్ అనేది రాదు. ఎస్, హై ప్రీస్ట్రెస్ ఎనర్జీలో ఉన్నారు మీరు. సో మీ ఇద్దరు కనెక్షన్ ఒక డివైన్ కనెక్షన్. హై ప్రీస్ట్రెస్ విత్ కింగ్ ఆఫ్ వాండ్స్. ఓకే. ఒక డివైన్ కనెక్షన్, డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు. ఓకే. ఒక స్పిరిచువల్ పర్సన్ అయి ఉండొచ్చు మీరు, లేదా ఒక హీలర్ అయి ఉండొచ్చు. ఇక్కడ మీ ఆరా కూడా చాలా పవర్ఫుల్ ఆరా కనిపిస్తుంది. అండ్ చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి మీ దగ్గర అయితే. ఓకే. అండ్ మీ పర్సన్ ఏదైతే విష్ చేస్తున్నారో ఆ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవబోతున్నాయి త్వరలో. అండ్ ఒక లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు మీ పర్సన్. ఓకే. అండ్ 4 ఆఫ్ కప్స్. ఇక్కడ మీ పర్సన్ ముందు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి తన లైఫ్లో. బట్ అయినా కూడా తను మీకే స్టిక్ అయి ఉన్నారు. అండ్ తన పాస్ట్ రిలేషన్స్ కూడా తనకి మంచి లెసన్స్ అయితే నేర్పించారు వాళ్ళు, పాస్ట్ రిలేషన్స్లో ఉన్నవాళ్ళు. సో వాళ్ళందరితో కంపేర్ చేసి చూసుకుంటే మీరు ఒక డివైన్ కనెక్షన్లా కనిపిస్తున్నారు మీ పర్సన్కి. ఒక డివైన్ పర్సన్, ఒక డివైన్ ఏమంటారు దాన్ని, పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఏదో ఉంది మీ మధ్య అని అనిపిస్తూ ఉంటుంది మీ పర్సన్కి. అండ్ అందుకే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్. మీ దగ్గర ఎప్పుడూ నర్చరింగ్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటున్నారు మీ పర్సన్. అండ్ ఈ పర్సన్కి ఒక లైఫ్ పార్ట్నర్ అంటూ ఉంటే మీలాంటి వాళ్ళే అయి ఉండాలి. అప్పుడే లైఫ్ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది, పీస్ఫుల్గా ఉంటుంది అని డిసైడ్ అయ్యారు. అండ్ మిమ్మల్ని తన లైఫ్లో యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్గా చూసుకుంటున్నారు. బట్ జగ్లింగ్ ఎనర్జీస్లో అయితే ఉన్నారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం చాలా కష్టపడుతున్నారు. ఓకే. విత్ 10 ఆఫ్ కప్స్ అండ్ 10 ఆఫ్ కాయిన్స్, 10 ఆఫ్ పెంటికల్స్. సో ఈ ఎనర్జీస్ మీకు ఏం చెప్తుందంటే, ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గర నుండి ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీతో ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
మళ్ళీ మీతో కలిసి లైఫ్ లీడ్ చేయాలని చూస్తున్నారు. అండ్ తన విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవబోతున్నాయి త్వరలో అని దానికి ఆల్రెడీ తెలుస్తుంది. అండ్ ఫ్యామిలీ, కిడ్స్, ఒక ఇల్లు ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక హానెస్ట్ లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు మిమ్మల్ని. కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. బట్ ఇక్కడ ఇంకా స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది వేయలేదు మీ పర్సన్ మీ రిలేషన్లో. ఎందుకు అనంటే తనకి ఇంకా కొన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలైతే ఉన్నాయి. అంటే ఏంటంటే ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ ఇంకా రావాలి. ఎందుకంటే మీరు చాలా అబండెంట్ పర్సన్, ఇక్కడ ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉంటారు మీరు. సో మీతో సమానంగా తన స్టేటస్ని పెంచుకోవాలి, తను ఎమోషనల్లీ స్టెబిలిటీ తెచ్చుకోవాలి. అంటే తన లైఫ్లో ఉన్న టాక్సిక్ రిలేషన్స్ అన్నీ కూడా వదిలేయాలి ఫస్ట్. అప్పుడు తను మెంటల్లీ ఫ్రీ అవుతారు. ఓకే, సో ఎప్పుడైతే ఆ ఎనర్జీస్కి రీచ్ అవుతారో అప్పుడు మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇన్ సమ్ కేసెస్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మీ సైడ్ నుంచి మీరు ప్రపోజ్ చేస్తున్నారు చాలామంది, బట్ ఆ ప్రపోజల్ కూడా మీరు మీ పర్సన్ యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు అంటే థర్డ్ పార్టీతో రిలేషన్స్ ఇంకా కంప్లీట్లీ కట్ అవ్వలేదు. విత్ 10 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ ఎవరో తన లైఫ్లో నుండి తనని చీట్ చేసి వెళ్ళిపోయారు. అండ్ తను రీసెంట్లీ ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చారు. ఓకే, సో అందుకే వెంటనే ఇంకొకరికి కమిట్ అవ్వాలి అంటే కూడా తనకి భయంగా ఉంది. బట్ ఇప్పుడు రెడీ ఫర్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ విత్ యూ అనమాట. మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి తను రెడీగా ఉన్నారు ఇప్పుడు. ఓకే, ఆ టాక్సిక్ రిలేషన్ ఏదన్నా అవ్వనివ్వండి, తను వదిలేసుకోవడానికి రెడీగా ఉన్నారు. విత్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా ఏదో రాబోతుంది మీ పర్సన్ లైఫ్లో. మేబీ శాలరీ హైక్ చేయొచ్చు, లేదా ఇంకెక్కడి నుంచైనా మనీ రావచ్చు, చిట్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ అలాంటిది ఏదైనా మనీ సడన్లీ మీ పర్సన్ అకౌంట్కి రావచ్చు. అండ్ జడ్జ్మెంట్ కార్డ్, ఇక్కడ యూనివర్స్ మీ పర్సన్కి జడ్జ్మెంట్ అనేది చేయబోతున్నారు, ఏంజిల్స్ అండ్ యూనివర్స్. సో ఈ పర్సన్ ఏంటంటే అందరికంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎవరికి అనంటే ఓన్లీ ఫర్ మనీ. ఎందుకు అనంటే పాస్ట్ రిలేషన్స్ అన్నీ కూడా తన దగ్గర మనీ లేకనే ఆ రిలేషన్స్ ఫెయిల్ అయిపోయాయి, తనని వదిలేసి వెళ్ళిపోయారు మీ పర్సన్ని. సో అందుకే ఇప్పుడు ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ అనేది వచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి కమిట్ అవ్వాలి, అది కూడా మీకు కమిట్ అవ్వాలి. మీరు ఆల్రెడీ రిచ్ పర్సన్ కాబట్టి సో మిమ్మల్ని రీచ్ అవ్వాలి, మీతో కలిసి లైఫ్ స్పెండ్ చేయాలనంటే తనకు కూడా ఆ స్టెబిలిటీ అనేది తెచ్చుకోవాలి ఫైనాన్షియల్లీ. సో దానికోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. బట్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందంటే తన లైఫ్లో తనకంటే ఫైనాన్షియల్లీ తక్కువ స్టేటస్లో ఉన్నవాళ్ళు తన లైఫ్లో ఉన్నా కూడా వాళ్ళు మీ పర్సన్ని ఒక వేస్ట్ పర్సన్ లాగా ట్రీట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అనంటే మనీ, ఇక్కడ కూడా మనీ ఇష్యూసే వచ్చాయి మీ పర్సన్కి. సో అందుకే ఇంకా ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. మీ పర్సన్ లైఫ్లో నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది? ఓకే, థర్డ్ పార్టీ. ఈ థర్డ్ పార్టీ చాలా కన్నింగ్ పార్టీ. ఓకే, ఈ థర్డ్ పార్టీ ఏంటి అని అంటే మీ పర్సన్కి ఏదైనా బ్యాడ్ జరిగితే వాళ్ళు సంతోషిస్తున్నారు. మీ పర్సన్ హ్యాపీగా కనపడితే వాళ్ళు అన్హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇలా ఉన్నాయి వీళ్ళ ఎనర్జీస్ చూస్తే. సో అందుకే మీ పర్సన్కి కూడా ఈ ఎనర్జీస్ రిసీవ్ అయ్యాయి. సో అందుకే ఇక్కడ మీ పర్సన్ కంప్లీట్లీ ఈ రిలేషన్ కట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు ఇంకా. ఓకే, వాళ్ళు తన లైఫ్లో ఉండడం వల్ల హ్యాపీనెస్ అనేది రాదు. సో చూడండి ఇక్కడ మనకి ఎంత క్లియర్గా వచ్చిందో, డెత్, రీబర్త్ కార్డ్
అంటే వీళ్ళు ఎప్పుడైతే తన లైఫ్లో నుండి వెళ్ళిపోతారో అప్పుడే తనకి ఒక రీబర్త్ అనేది వస్తుంది, ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది తనకి. ఓకే, ఈ ఎనర్జీస్ మీ పర్సన్ని వెనక్కి లాగేస్తున్నాయి, హోల్డ్ బ్యాక్ చేస్తున్నాయి. అంటే ఒక డెవలప్మెంట్ అనేది కనిపించట్లేదు, పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు, మనశ్శాంతి అనేది లేదు, హెల్త్ బాగోట్లేదు. సో ఈ థాట్స్ అన్నీ ఎక్కువైపోయి నెగిటివ్ థాట్స్, తనకి నైట్ టైం నిద్ర కూడా పట్టకుండా హార్డ్ వర్క్ చేస్తూ ఇలా కష్టాలన్నీ చూస్తున్నారు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఆ నెగిటివ్ ఎనర్జీస్ తన లైఫ్లో నుండి వెళ్ళిపోతాయో అప్పుడే తను ఒక న్యూ లైఫ్ అనేది చూస్తారు. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి మీ పర్సన్ లైఫ్లో. సడన్ కమ్యూనికేషన్ రాబోతుంది మీ పర్సన్కి. మేబీ మీరు మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు మీ పర్సన్కి. అండ్ సడన్ చేంజెస్ కూడా రాబోతున్నాయి మీ పర్సన్ లైఫ్లో. ఒక క్లియర్ డెసిషన్ ఏదో తీసుకోబోతున్నారు రిగార్డింగ్ రిలేషన్షిప్. మెంటల్ క్లారిటీ ఏదో రాబోతుంది మీ పర్సన్కి. అండ్ ఎయిర్ ట్రావెల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ కొంతమందికి. ఎస్, కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, ఒక అబండెంట్, ఎమోషనల్లీ అవైలబుల్ ఎనర్జీ, హానెస్ట్ పార్ట్నర్, డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీ. ఇది మీ పర్సన్ ఎనర్జీ. ఓకే, సో ఆ ఎనర్జీస్లోకి వస్తారు మీ పర్సన్ నియర్ ఫ్యూచర్లో. సో అప్పుడు మీకు ఒక క్లియర్ కమ్యూనికేషన్ అనేది వస్తుంది మీ పర్సన్కి. తన ఫీలింగ్స్ అన్నిటినీ కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు, తన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటినీ కూడా మీతో డిస్కస్ చేస్తారు. ఓకే, సో యూనివర్స్ ఇప్పుడు అసలు మీ పర్సన్కి ఏం డెసిషన్ తీసుకోమని సలహా యూనివర్స్ అసలు మీ పర్సన్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటో చూద్దాం. అడ్వైస్, కింగ్ ఆఫ్ సోర్డ్స్. మీ పర్సన్ ఆల్రెడీ ఒక డిసిప్లిన్డ్ పర్సన్. సో ఒక మెంటల్ క్లారిటీ అనేది రాబోతుంది రిగార్డింగ్ రిలేషన్షిప్స్ మీ పర్సన్కి. సో ఆ క్లారిటీని, ఆ డెసిషన్స్ని ఫాలో అవ్వమని చెప్తుంది ఇక్కడ. అప్పటి వరకు కెరీర్ ఫోకస్ ఉండమని చెప్తుంది యూనివర్స్. ఓకే, తను ఏదైతే విష్ చేస్తున్నారో, యూనివర్స్ని మేనిఫెస్ట్ చేస్తున్నారో అదంతా కూడా ఫుల్ఫిల్ అవబోతున్నాయి. ఆ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. మీ పర్సన్ విషెస్ అన్నీ కూడా. మీ పర్సన్ విషెస్లో ఏమున్నాయి అంటే, ఫస్ట్ వన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, సెకండ్ వన్ మీతో లాంగ్ టర్మ్ కమిట్మెంట్. ఓకే, ఒక హానెస్ట్ రిలేషన్షిప్. ఓకే, లైఫ్ లాంగ్ మీతో ఉండాలి, మీరు మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఓకే, సో ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని చూద్దాం. కార్డ్స్ ఎగిరిపోతున్నాయి ఏంటో ఇవాళ. సో ఇప్పుడు మీ ఫీలింగ్స్ విషయానికి వస్తే 5 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు. 5 ఆఫ్ సోర్డ్స్, డిసగ్రీమెంట్స్ అండ్ సడన్ డెసిషన్స్. అంటే వెనక ముందు ఆలోచించకుండా తీసుకున్న డెసిషన్స్ ఉన్నాయి మీ లైఫ్లో. అండ్ సడన్ చేంజెస్ కూడా ఎవరు రాబోతున్నాయి మీ లైఫ్లో. ఎస్, విత్ టవర్ మూమెంట్ సడన్ చేంజెస్ ఏవో ఎక్స్పెక్ట్ చేయాలి మీ లైఫ్లో. అండ్ ఫీలింగ్ లోన్లీ, అండ్ మీరు ఎవరినో మిస్ అవుతున్నారు ఇక్కడ. ఓకే, సో థర్డ్ పార్టీ ఉన్నారు మీ లైఫ్లో విత్ బ్లాక్ క్యాట్ ఎనర్జీస్. థర్డ్ పార్టీ వల్ల మీరెవరితోనో సెపరేట్ అయ్యి ఈ లోన్లీనెస్ అనేది చూస్తున్నారు, ఎవరినో మిస్ అవుతున్నారు. సో ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది మీ లైఫ్లో. మేబీ మీ పర్సన్కి థర్డ్ పార్టీ
అయి ఉండొచ్చు. ఆ పర్సన్ వల్ల మీరు అలా ఇద్దరు సెపరేషన్లో ఉండిపోవచ్చు. బట్ ఇప్పుడు మీ పర్సన్ ఎంపరర్ ఎనర్జీలోకి వచ్చారు అండ్ మీరు కూడా ఎంపరర్ ఎనర్జీలోనే ఉన్నారు. ఎంపరర్ ఆర్ ఎంప్రెస్, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీస్లో ఉన్నారు. సో ఈ ఎంపరర్ ఎనర్జీస్ ఏంటంటే మీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఒక మెచ్యూర్ పర్సన్ లాగా, అంటే ఒక నాలెడ్జబుల్ పర్సన్ లాగా ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటారు మీరు. అండ్ ఒక అథారిటీ ఫిగర్ అయి ఉండొచ్చు, మీరు బిజినెస్ పర్సన్ అయి ఉండొచ్చు. సో మీరు మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఏదో విషయంలో మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే మేబీ సీక్రెట్స్ ఏదైనా మెయింటైన్ చేస్తున్నారేమో మీ పర్సన్. సో అందుకే మీరు అలా ఫీల్ అవుతూ ఉండొచ్చు. అండ్ విత్ 9 ఆఫ్ వాండ్స్ మీరు ఒక వూండెడ్ వారియర్లా ఉన్నారు. చాలా మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు. మీ లిమిట్స్ ఏవైతే ఉంటాయో, మీ బౌండరీస్, వాటన్నిటికీ మీరే రెస్పెక్ట్ ఇచ్చుకొని మీ బౌండరీస్లో మీరు ఉంటున్నారు. మీకు మీరు ధైర్యం చెప్పుకుంటున్నారు. సో అలాంటివన్నీ నడుస్తున్నాయి మీ లైఫ్లో. సో నియర్ ఫ్యూచర్లో అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది? చాలా సాడ్నెస్ అయితే కనిపిస్తుంది ప్రజెంట్. నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది? ఫైనాన్సెస్ సేవ్ చేసుకుంటున్నారు మీరు ఫర్ ఫ్యూచర్. అండ్ మీరు ఇంకా మీ పర్సన్కే స్టిక్ అయి ఉన్నారు. అంటే మీ పర్సన్కి మీకు మధ్యన రిలేషన్నే మీకు కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, విత్ ఏస్ ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి మీ లైఫ్లో. అండ్ మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో అది ఏదైనా అయి ఉండొచ్చు, రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, కెరీర్ రిలేటెడ్ న్యూస్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటెడ్ ఏదైనా గుడ్ న్యూస్ అయి ఉండొచ్చు. అది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది అయితే తప్పకుండా మీకు రీచ్ అవుతుంది. అండ్ కొంతమంది విషయంలో ఇక్కడ సర్జరీస్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. ఏస్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, అండ్ జడ్జ్మెంట్. మీ లైఫ్లో కూడా జడ్జ్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు రిలేషన్షిప్ వైజ్, హెల్త్, వెల్త్ అండ్ ప్రాస్పారిటీ వైజ్ జడ్జ్మెంట్ అనేది చేస్తారు. అండ్ మిమ్మల్ని రైట్ ట్రాక్ పైన తీసుకెళ్తారు. మీకు ప్రొటెక్షన్గా ఉంటారు ప్రతి విషయంలో. అండ్ జడ్జ్మెంట్ విషయం ఏంటంటే ఇక్కడ డివోర్స్ కోసం కొంతమంది కేసెస్ ఉండుంటాయి, ఆ కేసెస్ నడుస్తూ ఉంటాయి. సో అవి కూడా, ఆ జడ్జ్మెంట్ కూడా మీకు ఫేవరబుల్గానే రావచ్చు. అండ్ ప్రాపర్టీ విషయంలో కొంతమంది కేసులు నడుస్తూ ఉంటాయి, అవి కూడా, ఆ జడ్జ్మెంట్ కూడా మీకు ఫేవరబుల్గానే వస్తుంది. అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీరు మీ పర్సన్ దగ్గర నుండి ఒక హానెస్ట్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు. సో ఆ రిలేషన్ అయితే మీ పర్సన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఒక ఎమోషనల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీరు. సో మీ పర్సన్ దగ్గర నుండి కూడా మీరు అదే కోరుకుంటున్నారు. ఒక డివైన్ ఫ్యామినిన్ ఆర్ డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ కప్స్. అండ్ ఏంజల్స్ మిమ్మల్ని ప్రతి నిమిషం మీకు గైడెన్స్గా ఉంటున్నారు, గైడ్గా ఉంటున్నారు. ఏంజల్స్ గైడెన్స్ ఇస్తున్నారు మీకు. ఓకే, సో మీరు కామ్గా ఉంటూనే అసలు మీ లైఫ్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది అబ్జర్వ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మీరు వెంటనే యాక్షన్ తీసుకోవడం, మీ పర్సన్ని ఫోర్స్ చేయటం అలాంటివి ఏమీ కూడా చేయట్లేదు మీరు. ఓకే, ఇక్కడ ఫైనాన్షియల్ లాస్ ఏదో కనిపిస్తుంది మీకు. అండ్ మీ లైఫ్లో నుండి కూడా ఎవరో వాక్ అవే చేశారు. మేబీ ఇది రిలేటివ్స్ అయి ఉండొచ్చు, లేదా ఎవరైనా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. అండ్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో, ఆ పర్సన్ మిమ్మల్ని ఏమీ చెప్పకుండా సడన్గా మిమ్మల్ని గోస్ట్ చేయటం అలాంటిది ఏదో జరిగినట్టుగా కూడా కనిపిస్తుంది. సో అప్పటి నుంచి మీరు ఇలా కామ్గా ఉండిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. యూనివర్స్ చూసుకుంటుంది. మనం ఎందుకు టెన్షన్ పడ్డాం, ఇలాంటివన్నీ చెప్పుకొని మీకు మీరు ధైర్యం చెప్పుకొని మీరు కామ్గా ఉండిపోయారు బికాజ్ ఆఫ్ ఏంజల్స్ గైడెన్స్.
అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది కూడా తక్కువ అయింది మీలో. ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. బట్ నియర్ ఫ్యూచర్లో ఒక న్యూ బిగినింగ్ అయితే చూస్తారు మీ పార్ట్నర్తో, అంటే మీ సోల్మేట్తో. ఓకే, విత్ ఫుల్ ఎనర్జీస్. మీ మధ్య ఏ డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఆ డిఫరెన్సెస్ అన్నిటినీ కూడా మర్చిపోయి మీ పర్సన్తో ఒక న్యూ బిగినింగ్ అయితే చేస్తారు. అక్కడ మీ పర్సన్ కూడా మీ దగ్గర నుండి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుందో చూద్దాం. నియర్ ఫ్యూచర్లో మీరు వేసుకున్న ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు రిలాక్స్ మోడ్లో ఉండి మీ ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా త్వరలో మీ కళలన్నీ కూడా నిజం అవ్వబోతున్నాయి. బట్ స్టిల్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ మీ లైఫ్లో నుండి కూడా ఎవరో వాక్ అవే చేశారు. ఈ రిలేషన్ మీ పర్సన్ అయితే కాదు, మీ పర్సన్ మీ లైఫ్లో నుండి వాక్ అవే చేయలేదు. విత్ 8 ఆఫ్ కప్స్ ఇక్కడ ఏదో ఒక రిలేషన్ కట్ అయింది మీ లైఫ్లో నుండి. మేబీ ఇది రిలేటివ్స్ అయి ఉండొచ్చు, లేదా ఫ్రెండ్స్ ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు మీరు వాళ్ళని బ్లాక్ చేసి ఉండొచ్చు. సో అలాంటిది ఏదో టెంపరీ రిలేషన్ ఏదో కట్ అయిపోయింది. అండ్ మీ పర్సన్కి మీకు ఇంకా రీయూనియన్ అవ్వనందుకు అండ్ కమ్యూనికేషన్ రానందుకు మీరు ఇంకా 9 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉంటున్నారు. అంటే నైట్ మేర్స్, స్లీప్లెస్ నైట్స్ ఇవన్నీ గడుపుతున్నారు మీరు. సో నియర్ ఫ్యూచర్లో ఇవన్నీ కూడా జరగబోతున్నాయి ఇంకా. బట్ విత్ పేజ్ ఆఫ్ సోర్డ్స్ స్పైయింగ్ జరుగుతుంది మీ పైన. బట్ సక్సెస్ అనేది కూడా రాబోతుంది నియర్ ఫ్యూచర్లో. ఓకే, సక్సెస్ రిగార్డింగ్ రిలేషన్షిప్, కెరీర్, ఏదైనా మీరు ఎందులో అయితే సక్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానిలో మీకు సక్సెస్ వస్తుంది. సో యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటో చూద్దాం. యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైస్ 2 ఆఫ్ వాండ్స్. ఇక్కడ మీరు ఎవరితో అయితే ఫ్యూచర్ చూడాలి అని అనుకుంటున్నారో, ఎవరితో అయితే ఫ్యూచర్ చూస్తున్నారో ఆ పర్సన్ మీతో రీకన్సైల్ అవుతారు. అంటే రీయూనియన్ అవుతుంది ఆ పర్సన్కి మీకు. ఓకే, ఇక్కడ విదిన్ 2 వీక్స్ ఆర్ 2 మంత్స్ రీయూనియన్ అనేది అవుతుంది మీకు. ఓకే, అండ్ అసలు నేను మాట్లాడేది ఎవరి కోసం మీ లైఫ్లో, నేను చెప్తుంది ఏ పర్సన్ కోసం. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఓకే, సో మీది క్వీన్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, డివైన్ మ్యాస్కులిన్ అయితే మీరు డివైన్ ఫెమినిన్ ఎనర్జీ కోసం చెప్పాను ఇప్పటి వరకు. ఓకే, సో మీరు ఈ సోల్మేట్ ఎనర్జీస్ మీది మీ పార్ట్నర్ది, పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఎమోషనల్లీ అండ్ అబండెంట్ పర్సన్ అనమాట. ఎమోషనల్లీ కూడా స్టెబిలిటీ అనేది ఉంటుంది ఇద్దరికి. ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు మీరు అండ్ మీ పర్సన్. సో ఎంప్రర్ అండ్ ఎంప్రెస్ ఎనర్జీస్లో ఉన్నారు. ఇది ఒక ఆస్పీషియస్ సైన్ అనమాట. ఒకే రీడింగ్లో కింగ్ అండ్ క్వీన్ వస్తే మీ రిలేషన్కి సక్సెస్ అనేది చూస్తారు త్వరలోనే. ఇన్ అండ్ యాన్ కనెక్షన్ అంటారు కదా, అది మీ ఇద్దరిది. పాస్ట్ లైఫ్, ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్ కనెక్షన్. ఓకే, సో బిహైండ్ ద డెక్ హై ప్రీస్టెస్ ఎనర్జీలో ఉన్నారు మీరు. అంటే హైలీ నాలెడ్జబుల్ పర్సన్, ఫైనాన్షియల్లీ అబండెంట్ పర్సన్ అండ్ స్పిరిచువల్ పర్సన్. హీలింగ్ ఎనర్జీస్ ఉంటాయి మీ దగ్గర. అండ్ ఒక డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ మేబీ. ఓకే, సో మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఈ ఎనర్జీస్ అన్నీ కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడైతే గుర్తు చేసుకుంటారో ఈ ఎనర్జీస్ అన్నీ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. మీ దగ్గర చాలా నర్చరింగ్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటున్నారు మీ పర్సన్. అందుకే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు. సో మిగతా వాళ్ళందరితో కంపేర్ చేసి చూసుకుంటారు ఎప్పుడు కూడా మీ పర్సన్ మిమ్మల్ని.
తన దృష్టిలో మీరు ఒక డివైన్ పర్సన్ అనమాట, డివైన్ ఎనర్జీ. ఓకే, మీకోసం మీతో ఎక్కువ మాట్లాడుతున్నంతసేపు కూడా మీ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. తనకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు, హీల్ అవుతూ ఉంటారనమాట. హీలింగ్ ఎనర్జీస్ మీ పర్సన్కి రిసీవ్ అవుతూ ఉంటాయి. సో మిమ్మల్ని ఒక డివైన్ ఎనర్జీలా చూస్తున్నారు. సో మీది డివైన్ కనెక్షన్, చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ మీవి, డివైన్ ఫెమినిన్ అండ్ డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీస్. చూద్దాం ఇప్పుడు ఛానల్ మెసేజెస్. ఫస్ట్ మీ పర్సన్ మీకు ఏం పంపిస్తున్నారు ఛానల్ మెసేజెస్ అనేవి చూద్దాం. ఓకే, అసలు మిమ్మల్ని దూరం పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే థర్డ్ పార్టీ అని చెప్తున్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, మీ ఇద్దరి మధ్య కొన్ని అదర్ రీజన్స్ రావటం వల్ల, థర్డ్ పార్టీ రావటం వల్ల మిమ్మల్ని గోస్ట్ చేయటం, మిమ్మల్ని సెపరేషన్లో పెట్టడం అనేది జరిగింది అని చెప్తున్నారు. ఓకే, సో ఆ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే వర్స్ట్గా తయారవుతున్నాయో మీ పర్సన్ ఆ సిచ్యువేషన్ నుండి ఎస్కేప్ అయిపోయారు. ఆ ఎస్కేప్ అవ్వడం అంటే ఏంటి అని అంటే ముందు మిమ్మల్ని బ్లాక్ చేసేస్తున్నట్టున్నారు ఇక్కడ. సో దానికి ఇప్పుడు బాధపడుతూ ఉన్నారనమాట. ఆ కనెక్షన్ని, మీ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ని మీ పర్సనే సాబోటేజ్ చేశారు అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. సో ఈ 3 ఛానల్ మెసేజెస్ మీ పర్సన్ నుండి అండ్ మీ నుండి వచ్చే ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం. న్యూ చాప్టర్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు మీరు మీ పర్సన్తో. ఓకే, ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్ అని ఉంది ఇక్కడ. ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్ అంటే ఇక్కడ మీరు మీ పర్సన్ని వదిలేస్తారని కాదు అర్థం. మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుండి మూవ్ ఆన్ అయ్యి మీ పర్సన్తో ఒక న్యూ బిగినింగ్ అనేది చూడాలి అని మీ ప్లాన్. ఓకే, సో ప్రజెంట్ మీ మధ్య నడుస్తున్న సిచ్యువేషన్కి మీరు బ్రోకెన్ హార్ట్ లాగా ఫీల్ అవుతున్నారు, ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇది మేబీ కమ్యూనికేషన్ లేదు చాలామందికి ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో, ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు. అలాంటి వాళ్ళకి సంబంధించిన ఛానల్డ్ మెసేజెస్ ఇవి. ఓకే, కెమిస్ట్రీ. ఐ నెవర్ ఫెల్ట్ ఏ ప్యాషన్ దిస్ ఇంటెన్స్ అనమాట. ఓకే, కొన్ని కార్డ్స్ చదవట్లేదు ఏంటి అని అడుగుతున్నారు, అందుకని ఈ కార్డ్ చదవను. జనరల్గా నేను ఆ కార్డ్స్ చదవను. ఓకే, సో ఇక్కడ మనకి లక్కీ నెంబర్ 1 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 10 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, పిరమిడ్స్, రుద్రాక్షలు ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.